నమస్కారం. నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ గేమ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంటర్మీడియట్స్కి సంబంధించి అప్డేట్ అయితే చెప్తాను. సో ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ మనకి 2022-2021 ఎవరైతే ఏపీ ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో, సో ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో సిలబస్ వచ్చేసరికి మనకి 30% రెడ్యూస్ అయితే చేశారు కోవిడ్ కారణంగా. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. అండ్ ఫస్ట్ మీకు డేట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 17 నుంచి 25 మనకి ఎంసెట్ అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అండ్ అదేవిధంగా అక్టోబర్ 15 నుంచి కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. BIEAP అనే వెబ్సైట్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా నేను కింద లింక్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సో ఫస్ట్ వన్ మనకి 2020-2021 సిలబస్ అయితే రెడ్యూస్ చేశారు. సో 30% వరకు సిలబస్ అయితే తగ్గించడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను, సార్ చూడండి. సో ఫస్ట్ మనకి ఆర్ట్స్ అండ్ సైన్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సిలబస్ అయితే ఏవి రెడ్యూస్ చేశారు, ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో సో అవి మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆర్ట్స్ సిలబస్ ఇది. సో 2020 అండ్ 2021 ఆర్ట్స్ సిలబస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది. సో ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ చూసుకున్నట్లయితే మనకి సో ఇక్కడ చూసినట్లయితే మీకు వెల్ఫేర్ అండ్ డెఫినేషన్స్ అండ్ ఇంట్రడక్షన్ పార్ట్ యూనిట్ 1 అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అండ్ అదేవిధంగా థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, సో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ థియరీ ఆఫ్ డిమాండ్ ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది యూనిట్ 3. సో ఇవైతే ఇవ్వడం జరిగింది. అండ్ థియరీ ఆఫ్ వాల్యూ, సో ఇవన్నీ మీకు ఎకనామిక్స్లో ఉంటాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో థియరీ ఆఫ్ వాల్యూ, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, మ్యాక్రో ఎకానమిక్ ఆస్పెక్ట్స్, మనీ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్. సో అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చేసరికి ఎకానమిక్ స్టాటిస్టిక్స్. సో ఈ 10 సిలబస్ అయితే ఉండటం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సో ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పాపులేషన్ అండ్ హోమ్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవైతే ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంటుంది, టెరిటరీ సెక్టార్ ఉంటుంది, ప్లానింగ్ అండ్ ఎకానమిక్ రిఫార్మ్స్ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకానమిక్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది, ఎకానమిక్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది, ఎకానమిక్ స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది. ఇవి సెకండ్ ఇయర్ వాళ్ళ ఎకానమిక్స్కి వచ్చేసరికి సిలబస్ అనేది. సో వీటిలో మీకు సిలబస్ అయితే ఆల్రెడీ ముందుగా ఇచ్చారు కాబట్టి మీరు ఒకసారి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, మీరు ఒకసారి సిలబస్ అయితే చూడండి. సో బుక్స్ ఆల్రెడీ ఉంటే తీసుకోండి, లేదా సీనియర్స్ వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కామర్స్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కామర్స్ ఇది. సో కామర్స్ సిలబస్ వచ్చేసరికి మీకు కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది, బిజినెస్ యాక్టివిటీస్ ఉంటుంది, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంటుంది, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది. సో 5th వన్ మనకి పార్ట్నర్షిప్ ఉంటుంది, 6th జాయింట్ స్టాక్ కంపెనీ ఉంటుంది, 7th వన్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ ఉంది, సోర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ ఉంది పార్ట్ 2, మైక్రో అండ్ స్మాల్ బిజినెస్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంది, MSME ఇది కొత్తగా యాడ్ చేశారు మీకు ఇది. సో ఇది ఇంపార్టెంట్ MSME అనేది. సో మీరు ఒకసారి చూడండి. సో ఇది కూడా 9th వన్ MSME. అండ్ మీకు 10th వన్ వచ్చేసరికి మల్టీనేషనల్ కార్పొరేషన్ MNCS అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఎనర్జీ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ అని 11th వన్ ఇవ్వడం జరిగింది మీకు. ఇది మీకు ఏంటంటే ఫస్ట్ ఇయర్ కామర్స్. సో ఫస్ట్ ఇయర్ కామర్స్ వచ్చేసరికి ఇవి మీకు టాపిక్స్ అండ్ బిజినెసెస్. ఒకసారి మీరు చూడండి, క్లియర్గా ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ కామర్స్ చూసుకుంటే సో హోమ్ ఫార్జన్ ట్రేడ్ అయితే ఉంటుంది, బిజినెస్ సర్వీస్, ఫైనాన్షియల్ మార్కెట్, కన్జ్యూమర్ ప్రొడక్షన్, గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇవి మీకు ఏంటంటే సెకండ్ ఇయర్ కామర్స్లో వస్తాయి. సో సెకండ్ ఇయర్ కామర్స్ అయితే చూస్తే మీకు క్లియర్గా సబ్జెక్ట్స్ అయితే ఇవి. సో ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మార్క్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ పేజెస్తో వీటికి కూడా. సో దీనికి సంబంధించిన లింక్ కింద అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ. సో అకౌంటెన్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంది, అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఫైనల్ అకౌంట్స్. సో ఇవి ఇవ్వడం జరిగింది. సో అకౌంటెన్సీకి వచ్చేసరికి సిలబస్ అది. సో 3 లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ వచ్చేసరికి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిప్రికేషన్, కన్సైన్మెంట్ అండ్ పార్ట్నర్షిప్ అకౌంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నరు, రిటైర్మెంట్, డెత్ ఆఫ్ పార్ట్నరు, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టము, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పి చాప్టర్ 10 వరకు ఇవ్వడం జరిగింది. సో ఇవి మీకు అకౌంటెన్సీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళవి. అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ ఇయర్ హిస్టరీ. సో ఫస్ట్ ఇయర్ హిస్టరీ తీసుకున్నట్లయితే డెఫినేషన్ ఆఫ్ మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది కదా,
సో అవి డెఫినేషన్ ఆఫ్ హిస్టరీ, స్కోప్ ఆఫ్ హిస్టరీ, హిస్టోగ్రఫీ. సో అండ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఇన్ హిస్టరీ సైన్స్ ఆర్ హ్యుమానిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి డిక్లైన్ ఆఫ్ హార్పెన్ సివిలైజేషన్, ఆశ్రమ సిస్టము, క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ సోర్స్ థర్డ్ వన్ వచ్చేసరికి సోర్సెస్ 16 మహాజపాత్స్, ఎకానమిక్ అండ్ రూరల్ లైఫ్. సో ఇవి మూడో దాంట్లో ఇవ్వడం జరిగింది. ఫోర్త్ లెసన్ వచ్చేసరికి ఎర్లీ సొసైటీస్, కింగ్షిప్ అండ్ మ్యారేజెస్, సోషల్ డిఫరెన్సెస్, క్లాస్ డిఫరెన్సెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఫిఫ్త్ వన్ సోర్సెస్, పాలిటీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పుష్యభూతీస్, ఎకానమిక్ అండర్ పుష్యభూతీస్, సొసైటీ అండర్, ఇవి కల్చరల్ యాక్టివిటీస్ ఆఫ్ ద పుష్యభూతి. ఇవి ఫిఫ్త్ లెసన్లో ఇవ్వడం జరిగింది మీకు. అండ్ సిక్స్త్ వచ్చేసరికి ఇంట్రడక్షన్, సోర్సెస్, సంగమ్ ఏజ్, బ్రీఫ్ సర్వే ఆఫ్ పొలిటికల్ హిస్టరీ, సొసైటీ, ఎకానమిక్ రీజియన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సిక్స్త్ లెసన్లో. సెవెంత్ వచ్చేసరికి సోర్స్ మెటీరియల్, ఆర్బినిస్ట్రేషన్ ఆఫ్ సింధ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి సోర్సెస్, రైజ్ ఆఫ్ మార్తస్ శివాజీ, సక్సెసర్స్ ఆఫ్ శివాజీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నైన్త్ వన్ సుఫీమ్స్ మీనింగ్, ఆరిజిన్ అండ్ మెయిన్ ఫ్యూచర్స్, ప్రామినెంట్ సూఫీ ఆర్డర్స్ అండ్ సూఫీ సెయింట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 10th సోర్సెస్, ద ప్రామిన్స్ ఆఫ్ గులాబర్గ్ అని చెప్పి, ద కుతుబ్ షాహ్ ఆఫ్ గోల్కొండ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి అడ్వాంట్ ఆఫ్ యూరోప్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఇట్లా మనకి ఇవైతే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇవన్నీ మీకు ఏంటంటే హిస్టరీ, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హిస్టరీ. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళ సిలబస్ అయితే ఇది. సో హిస్టరీ వాళ్ళకి. అండ్ సెకండ్ ఇయర్ హిస్టరీ చూసుకున్నట్లయితే ఎర్లీ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, అండ్ ఎంపైర్ అక్రాస్ 3 కంటినెంట్స్, ద సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్, నోమీడియా ఎంపైర్, మెంగ్లాస్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యూడిజం ఇన్ యూరోప్, ఫ్రెంచ్ రెవల్యూషను, ఇండస్ట్రియల్ రెవల్యూషను, తర్వాత ప్యాథ్స్ టు మోడర్నైజేషన్. సో ఇవి సో మీకు సెకండ్ ఇయర్స్ హిస్టరీ వాళ్ళకి సిలబస్ అయితే ఇది. సో ప్రజెంట్ నెక్స్ట్ రాబోయే వాళ్ళకి సెకండ్ ఇయర్ 2021. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయిపోయిందో సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ హిస్టరీ ఎవరైతే చేశారో సెకండ్ ఇయర్ హిస్టరీ వాళ్ళకి సిలబస్ అయితే ఇది ఉండబోతుంది. సో ప్రజెంట్ అయితే ఇవి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ వచ్చేసరికి సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, నేషనలిజము, లా, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ జస్టిస్, సిటిజన్షిప్, డెమోక్రసీ, సెక్యులరిజము, కాన్స్టిట్యూషను, గవర్నమెంట్. సో ఇవి మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇందులో సివిక్స్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇది. సార్ చెక్ చేయండి, మీకు మొత్తం డీటెయిల్గా ఉంటాయి. నేను దీనికి సంబంధించిన కింద కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇవి. అండ్ సెకండ్ ఇయర్ సివిక్స్ వచ్చేసరికి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫండమెంటల్ రైట్స్ అండ్ డెరివేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, ద యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ జ్యుడిషరీ. సో అండ్ అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ లెజిస్లరీ, స్టేట్ జ్యుడిషరీ, యూనియన్ స్టేట్ రిలేషన్షిప్స్, లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, ఎలక్షన్ రిప్రజెంటేషన్, పొలిటికల్ పార్టీస్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. సో ఇవి కొత్తగా వచ్చిన న్యూ సిలబస్. సో ఏవైతే ఉందో సివిక్స్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే ఇవి. సో ఒకసారి ఇవి ఆర్ట్స్ అయితే ఇవంతా ఆర్ట్స్కి సంబంధించిన సిలబస్ మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆర్ట్స్కి సంబంధించిన సిలబస్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను పెట్టాను, కింద నేను లింక్ అయితే ఇస్తాను. సో సిలబస్ ఎవరైతే మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సిలబస్ కూడా మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వండి ముందుగానే. సో ఆల్రెడీ 30% అయితే రెడ్యూస్ చేశారు. సో కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీకు ఒక ఇది సో బెస్ట్ మూమెంట్. సో మీరు యూజ్ చేసుకోవచ్చు సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా. సో అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీకు సైన్స్కి సంబంధించి సైన్స్ సిలబస్ చెప్తాను. సో ఇప్పుడు సైన్స్ సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1 year. సో 1 year ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారు కదా 2020లో జాయిన్ అయిపోయే మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఉంటాయి. సో అదేవిధంగా మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంటుంది, మ్యాట్రిసిస్ ఉంటుంది, వెక్టర్ ఆల్జీబ్రా ఉంటుంది, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఉంటుంది. సో అండ్ అదేవిధంగా టిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు ఉంటుంది, టిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటుంది, ఇన్వర్స్ టిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా ఉంటుంది, హైపర్బాలిక్ ఫంక్షన్స్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ 10 lessons అయితే ఇవ్వడం జరిగింది మీకు మొత్తం మ్యాథమెటిక్స్లో 1 yearలో 10 lessons ఇచ్చారు. సో సిలబస్ అయితే మొత్తం చూడండి. అండ్ అదేవిధంగా మీకు ఇందులో రెడ్యూస్ చేశారు, ఏవైతే తగ్గించారో సిలబస్ సో వాటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఫంక్షన్స్ రెడ్యూస్ చేశారు, అండ్ మ్యాథమెటిక్ ఇండక్షన్స్లో ఇవి రెడ్యూస్ చేశారు, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ రెడ్యూస్ చేశారు,
ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఫుల్ రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫుల్ రెడ్యూస్ చేస్తారు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇవి మీకు రెడ్యూస్ చేశారు. సో ఏవైతే మ్యాథమెటిక్స్ 1 yearలో, సో ప్రజెంట్ ఎంపీసీ అంటారు కదా, మీకు ఎంపీసీ ఎవరైతే మ్యాథమెటిక్స్ చదువుతున్నారో వాళ్ళకి. అండ్ సెకండ్ ఇయర్ మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ 1B, ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 year చూసారు కదా, ఫస్ట్ ఇయర్ సిలబస్లో 1B చూద్దాం. ఏవైతే సిలబస్ ఇచ్చారు, కోఆర్డినేట్ జామెట్రీ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఇచ్చారు, ద స్ట్రైట్ లైన్ ఇచ్చారు. సో ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు, 3 dimensional కోఆర్డినేట్స్, డైరెక్షన్ ఆఫ్ కోసిన్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రేషియోస్ ఇచ్చారు, తర్వాత ప్లేన్ ఇచ్చారు. సో ఇవి మీకు అండ్ క్యాలిక్యులస్ కూడా ఇవ్వడం జరిగింది, క్యాలిక్యులస్ అండ్ కంటిన్యూటీ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి మీకు 1B సిలబస్. అండ్ డిఫరెన్షియేషన్ ఇచ్చారు, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా సో ప్రజెంట్ 10 lessons ఇవి. సో ఫస్ట్ మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. 1B వాళ్ళకి కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది, ద స్ట్రైట్ లైన్ ఉంటుంది, అలాగే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉంటుంది, 3 dimensional కోఆర్డినేట్ ఉంటుంది, డైరెక్షన్ ఆఫ్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రేషియోస్ ఉంటుంది, ప్లేన్ ఉంటుంది, క్యాల్కులస్ అండ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఉంటుంది, డిఫరెంటియేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఉంటుంది. ఈ 10 lessons వచ్చేసరికి 1B, ఎవరైతే ఫస్ట్ ఇయర్ 1B చదువుతున్నారో వాళ్ళకి ఇవి ప్రజెంట్ ఉన్న సిలబస్. సో అండ్ అదేవిధంగా రెడ్యూస్ చేశారు, ఏవైతే తగ్గించారో సిలబస్లో అవి వచ్చేసరికి మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ తగ్గించారు, అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ తగ్గించారు, డీసీస్ అండ్ డిఆర్స్ తగ్గించారు, ప్లేన్ తగ్గించారు, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ తగ్గించారు. సో ఇవైతే రెడ్యూస్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ 1Bలో ఉన్న వాళ్ళకి రెడ్యూస్ చేసిన సిలబస్ అయితే ఇది, అండ్ ఉన్న 10 lessons అయితే అవి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయిపోయిందో నెక్స్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కూడా సిలబస్ అయితే ఇది. సో ఫస్ట్ ఇయర్ 2A వచ్చేసరికి మీకు ఆల్జిబ్రా ఉంది, కాంప్లెక్స్ నెంబర్స్, తర్వాత డి మోరిస్ థీరం ఉంది, క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉంది, అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంది. సో ఇవి అయితే మీకు ఉండడం జరిగింది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మీకు ఇక్కడ చూడొచ్చు మీకు. తర్వాత పెర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంది, బైనామియల్ థీరం ఉంది, తర్వాత ప్రాక్టికల్ ఫ్రాక్షన్స్ ఉంది, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, తర్వాతగా ప్రాబిలిటీ ఉంది, తర్వాత ప్రాబిలిటీ సంబంధించి ఆటోమేటిక్ అప్రోచ్ అండ్ ఎడిషన్ థియరం ప్రాబిలిటీ కూడా ఇచ్చారు. అలాగే ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 10 lessons. సో ఇవి 2A వాళ్ళకి. మీకు ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించిన 2A సిలబస్. అండ్ 2A దాంట్లో రెడ్యూస్ చేసిన సిలబస్ అయితే ఇవి. మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది, అలాగే క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంది, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంది, పెర్మెంటెన్ అండ్ కాంబినేషన్స్ ఉంది, బైనామియల్ థియరం ఉంది, ఫుల్ చాప్టర్ మీకు తీసుకోవడం జరిగింది. అండ్ పార్షియల్ ఫంక్షన్స్ ఉంది, మెజర్స్ ఆఫ్ డిస్ప్రెషన్స్ అయితే ఉంది. సో ఇవైతే మీకు రిడక్షన్ ఆఫ్ సిలబస్ డ్యూ టు COVID-19. సో ఈ టాపిక్స్ అయితే డిలీట్ చేశారు. సో ఎవరైతే 2Aలో ఉన్నారో సెకండ్ ఇయర్ అయితే ఉన్నారో సో వాళ్ళకి ఇవి అయితే డిలీట్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు ఇక్కడ బైనామియల్ థియరం అండ్ పెర్మెంటేషన్ కాంబినేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్ చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో కొంచెం రెడ్యూస్ అయితే చేశారు. సో ఇవైతే మీకు మంచి టాపిక్స్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే సెకండ్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి. అండ్ మ్యాథమెటిక్స్ 2B, సో సెకండ్ ఇయర్ వాళ్ళకి 2B వచ్చేసరికి ఉన్న సిలబస్ క్వాడ్రటిక్ జామెట్రీ అయితే ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది, ఇదైతే తీసేయలేరు. అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, సో సర్కిల్స్ కూడా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఉంది, పారాబోలా ఉంది, ఎలిప్స్ ఉంది, హైపర్బోలా ఉంది, క్యాలిక్యులస్ ఉంది, ఇంటిగ్రేషన్, తర్వాత డిఫైనెట్ ఇంటిగ్రేషన్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. మొత్తం 8 lessons అయితే ఉన్నాయి. సో 2B వాళ్ళకి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ 8 lessonsలో మీకు డిలీటెడ్ టాపిక్ వచ్చేసరికి సర్కిల్స్లో మీకు రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఇంక్లూడింగ్ ఇదైతే డిలీట్ చేశారు. అండ్ పారాబోలాలో టాంజెంట్స్ అండ్ నార్మల్ ఇంక్లూడింగ్ అనేది డిలీట్ చేశారు. ఎలిప్స్లో ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్ ఇంక్లూడింగ్ అని చెప్పి డిలీట్ చేశారు. ఇంటిగ్రేషన్లో ఎవల్యూషన్ డిలీట్ చేశారు. డిఫైనైట్ ఇంటిగ్రల్స్లో డిఫైనైట్ ఇంటిగ్రల్ హ్యాస్ లిమిట్స్ అవి డిలీట్ చేయడం జరిగింది. సో డిలీట్ చేసిన టాపిక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, హోమోజీనియస్ డిఫరెన్సెస్ ఈక్వేషన్స్, సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవి డిలీట్ చేశారు డిఫరెన్షియల్ ఆఫ్ ఈక్వేషన్స్లో. సో ఇది 2B వాళ్ళకి. సో ఉన్న సిలబస్ అండ్ డిలీట్ చేసిన సిలబస్. అండ్ మీకు సైన్స్లో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాటనీ సిలబస్ వచ్చేసరికి
డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అని చెప్పి ఒకటి ఫస్ట్ యూనిట్ అది. అండ్ సెకండ్ యూనిట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ప్లాంట్స్ మోర్ఫాలజీ, సో ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, సో ఇది ఫోర్త్ యూనిట్ ప్లాంట్ సిస్టమాటిక్స్. అండ్ ఫిఫ్త్ యూనిట్ సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. అండ్ సిక్స్త్ యూనిట్ వచ్చేసరికి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్. అండ్ సెవెంత్ వచ్చేసరికి ప్లాంట్ ఎకాలజీ. సో ఇవి మీకు బాటనీ, ఫస్ట్ ఇయర్ బాటనీ. అండ్ డిలీట్ చేసింది వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో ద లివింగ్ వర్డ్ అండ్ టాక్సానమిక్ సిస్టమాటిక్స్, టాక్సానమిక్ యాసిడ్స్ డిలీట్ చేశారు. సో ఫోర్త్ యూనిట్లో ప్లాంట్ కింగ్డమ్ డిలీట్ చేశారు. ఫిఫ్త్ యూనిట్లో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ డిలీట్ చేశారు. సిక్స్త్ యూనిట్లో రీప్రొడక్షన్ ప్లాంట్స్ డిలీట్ చేశారు. తర్వాత కంప్లీట్లీ డిలీట్ చేశారు రీప్రొడక్షన్ ప్లాంట్స్ అని. ఎయిత్ యూనిట్లో ఫ్యామిలీ డిలీట్ చేశారు. 12th యూనిట్లో టిష్యూ సిస్టమ్, సెకండరీ గ్రోత్ ఇవి డిలీట్ చేశారు. సో ఇవి బాటనీ. సో బాటనీ సిలబస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సో డిలీట్ చేసింది. అండ్ అవైలబుల్ ప్రజెంట్ రాబోతున్న సిలబస్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్ బాటనీ. సో సెకండ్ ఇయర్ బాటనీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, సో ఇదైతే ఉంది. సో మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్స్, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, తర్వాత రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అండ్ సెవెంత్ వచ్చేసరికి బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అండ్ జెనెటిక్స్. అదేవిధంగా యూనిట్ 4 వచ్చేసరికి మాలిక్యులర్ బేసిక్స్ ఆఫ్ ఇన్హెరియన్స్. యూనిట్ 5 బయోటెక్నాలజీ. సో యూనిట్ 6 వచ్చేసరికి ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. సో ఇవన్నీ ఇచ్చారు. అండ్ మీకు ప్రజెంట్ అయితే ఇవి యూనిట్ 5 యూనిట్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి ఎవరైతే మీకు సెకండ్ ఇయర్ బాటనీ ఉందో సో వాళ్ళకి సంబంధించి. అండ్ మీకు ఫస్ట్ ఇయర్ జువాలజీ, సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సబ్జెక్ట్ తీసుకుంటారో వాళ్ళకి మీకు సిలబస్ వచ్చేసరికి యూనిట్ 1లో మీకు జువాలజీ ఉంటుంది, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. అండ్ సెకండ్ యూనిట్లో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అయితే ఉంది సెకండ్ యూనిట్లో. థర్డ్ యూనిట్లో యానిమల్ డైవర్సిటీ, సో ఇవి ఇవ్వడం జరిగింది. అండ్ ఫోర్త్ యూనిట్లో యానిమల్ డైవర్సిటీ అని చెప్పి దానికి సంబంధించిన టాపిక్స్. ఫిఫ్త్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ప్రోటోజోవా అని చెప్పి ఒకటి ఇచ్చారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. 25 పేజీలు ఇక్కడ చూసారు, క్లియర్గా మెన్షన్ చేశారు 25 పేజెస్ ఓన్లీ అని చెప్పి. సో మీకైతే సిలబస్ అయితే తక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో. అండ్ సెవెంత్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ స్టడీ అని చెప్పి ఒకటి ఇచ్చారు, ఎకాలజీ. అండ్ ఎయిత్ వచ్చేసరికి ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. నైన్త్ వచ్చేసరికి మీకు టాపిక్స్ డిలీట్ అయిన 8 టాపిక్సే ఉన్నాయి, 8 యూనిట్సే ఉన్నాయి. సో డిలీట్ అయిన టాపిక్స్ వచ్చేసరికి మీకు యూనిట్ 7లో మీకు పెరిప్లెంట్ అమెరికా కాక్రోచ్కి సంబంధించి అయితే డిలీట్ చేశారు. అండ్ యూనిట్ 8లో మీకు ఎకాలజీ, ఎన్వైరన్మెంట్లో మీకు కొన్ని అయితే ఫుడ్ చైన్స్, న్యూట్రియన్ సైకిల్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, ఎకోసిస్టమ్, సో ఇవైతే డిలీట్ చేశారు. సో ఇవి ఒకసారి చూడండి మీకు యూనిట్స్లో. సో ఎవరైతే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో జువాలజీకి సంబంధించిన సిలబస్ అదే సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో వాళ్ళకి ఉన్న సిలబస్ అయితే ఇది. అండ్ మీకు సెకండ్ ఇయర్ జువాలజీ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ హ్యూమన్ అండ్ అటానమీ, అనాటమీ అండ్ సైకాలజీ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అండ్ యూనిట్ 2లో హ్యూమన్ అటానమీ అండ్ అదొకటి ఇచ్చారు. థర్డ్ వన్ వచ్చేసరికి హ్యూమన్ అటానమీ సైకాలజీ. యూనిట్ 3 మెజల్ అండ్ సర్క్యులర్ సిస్టమ్. ఇవన్నీ మీకు జువాలజీ సబ్జెక్ట్ వాళ్ళకి బాగా తెలుసుంటాయి. అండ్ మీకు యూనిట్ 4లో హ్యూమన్ అటానమీ అండ్ సైకాలజీ అని అన్నీ అవే పేర్లతో ఉన్నాయి. సో యూనిట్ 5 వచ్చేసరికి హ్యూమన్ రిప్రొడక్షన్. సో అండ్ యూనిట్ 6 జెనెటిక్స్ అని చెప్పి ఇచ్చారు. యూనిట్ 7లో ఆర్గానిక్ ఎవల్యూషను. యూనిట్ 8లో మీకు అప్లైడ్ బయాలజీ. సో ఇవైతే 8 యూనిట్స్ సెకండ్ ఇయర్ జువాలజీలో. అండ్ డిలీట్ అయిన టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో హ్యూమన్ అటానమీ అండ్ ఫిజిక్స్లో మీకు డైజెషన్ అండ్ అబ్జర్వేషన్ టోటల్ చాప్టర్ డిలీట్ అయితే చేయడం జరిగింది. అండ్ యూనిట్ 3లో హ్యూమన్ అటానమీ అండ్ సైకాలజీ డిలీట్ చేయడం జరిగింది. అండ్ యూనిట్ 3లోనూ అండ్ మస్క్యులోస్కెలిటన్ సిస్టమ్ అని చెప్పి ఇది ఒకటి మధ్యలో డిలీట్ చేయడం జరిగింది. అండ్ న్యూరో కంట్రోల్ కోఆర్డినేషన్ అనేది కూడా డిలీట్ చేయడం జరిగింది. సో మీరు అది చూసుకోవచ్చు. యూనిట్ 7లో మీకు ఎవల్యూషన్ ఆఫ్ ఎంటైర్ చాప్టర్ డిలీట్, ఎవల్యూషన్ మొత్తం డిలీట్ అయితే చేశారు. యూనిట్ 8లో యానిమల్ హస్బెండరీ అండ్ పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్, బీ కీపింగ్ ఇవన్నీ మీకు డిలీట్ చేయడం జరిగింది. ఇవి ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇవంతా మీకు ఏంటంటే డిలీటెడ్ చాప్టర్స్ అండ్ అవైలబుల్ ఉన్న చాప్టర్స్ అయితే ఇవి సెకండ్ ఇయర్ జువాలజీలో. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మీకు ఉన్న సిలబస్ ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, తర్వాత మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, సో ఇవైతే ఉన్నాయి.
తర్వాత మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, సో ఇవైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్, అండ్ సిస్టమ్ అండ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్, సో అదే ఆసిలేషన్. 8th వన్ వచ్చేసరికి ఆసిలేషన్. అండ్ 9th వన్ గ్రావిటేషన్, 10th వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అండ్ 11th వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, 12th వన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అండ్ 13th వన్ థర్మోడైనమిక్స్. సో ఇవైతే ఉండడం జరిగింది మీకు ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్. అండ్ 14th వన్ కైనెటిక్ థియరీ. మొత్తం 14 లెసన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు ఇది ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఎవరైతే ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటారో సో వాళ్ళకి. సో అండ్ మీకు ఇందులో డిలీటెడ్ వచ్చేసరికి మీకు మోషన్ ఫస్ట్ యూనిట్లో మీకు మోషన్, స్ట్రైట్ లైన్, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ డిలీట్ చేశారు. లా ఆఫ్ మోషన్స్లో మీకు లా ఆఫ్ ఇనర్షియా, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, ఇవన్నీ డిలీట్ చేశారు. అండ్ థర్డ్ సిస్టమ్ ఆఫ్ ఫోనెటిక్స్ అండ్ రొటేషనల్ మోషన్ డిలీట్ చేశారు. గ్రావిటేషన్ డిలీట్ చేశారు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ డిలీట్ చేశారు. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ డిలీట్ చేస్తారు. థర్మోడైనమిక్స్లో హీట్ అండ్ ఎనర్జీస్, సో ఇవన్నీ డిలీట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే మీకు డిలీటెడ్ టాపిక్స్. సో ఇవన్నీ అయితే మీకు ఉండవు. అండ్ మీకు అదేవిధంగా సో ప్రజెంట్ ఉన్న ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉన్న సిలబస్ అయితే ఇది. అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ వచ్చేసరికి ఫిజిక్స్లో సో సెకండ్ ఇయర్ వాళ్ళకి వేవ్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ వేవ్స్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి వే ఆఫ్ ఆప్టిక్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి వేవ్ ఆప్టిక్స్ అదే ఉంది. సో దానికి సంబంధించిన సబ్ లెసన్స్ వేరే ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫ్లూయిడ్స్. అండ్ ఫిఫ్త్ వన్కి ఎలక్ట్రోస్టాటిక్, పొటెన్షియల్ అండ్ కెపాసిటియన్స్ అని చెప్పి కరెంట్, ఎలక్ట్రిసిటీ 6th వన్. అండ్ 7th వన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. అండ్ 8th వన్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఇవి. అండ్ 9th వన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. అండ్ 10th వన్ ఆల్టర్నేటింగ్ కరెంట్. తర్వాత 11th వన్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అండ్ 12th వన్ డ్యూయల్ నేచర్ అండ్ ఆఫ్ రేడియేషన్ ఆన్ మ్యాటర్. అండ్ 13th వన్ యాటమ్స్. అండ్ 14th వన్ న్యూక్లిక్. సో 15th వన్ వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అండ్ మెటీరియల్స్ డివైసెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్. సో 16th వన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో మొత్తం 16 లెసన్స్ ఉన్నాయి. సో ఇవైతే సిలబస్ అయితే ఇది ఫిజిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. డిలీటెడ్ అండ్ చాప్టర్స్ వచ్చేసరికి మీకు ఒక నిమిషం. సో డిలీట్ అయితే ఇవి. సో మీకు వేవ్స్లో డ్రాప్లర్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ 2 సిస్టమ్స్ అని. సెకండ్లో రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని. వేవ్ ఆప్టిక్ డిఫరెన్సెస్లో ఈ టాపిక్స్, రెజల్యూషన్ ఆఫ్ పవర్ ఆప్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని డిలీట్ చేశారు. 4th వన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. అండ్ 6th వన్ కరెంట్, ఎలక్ట్రిసిటీలో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి డిలీట్ చేశారు. అండ్ 7th మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అని డిలీట్ చేశారు. సో 8th మ్యాగ్నెటిక్ అండ్ మ్యాటర్ అని డిలీట్ చేశారు. తర్వాత 10th ఆల్టర్నేటింగ్ కరెంట్ డిలీట్ చేశారు. 11th మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డిలీట్ చేశారు. 12th డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ డిలీట్ చేశారు. 4th న్యూక్లిక్ రేడియో యాక్టివిటీ డిలీట్ చేశారు. సెమీ కండక్టర్ 15th సెమీ కండక్టర్ డిలీట్ చేశారు. సో ఇవి సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మీకు డిలీట్ చేయడంది. అండ్ మీకు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్ వచ్చేసరికి మీకు అటామిక్ స్ట్రక్చర్ అయితే మొత్తం ఉంటుంది. సో అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమినిస్ట్రేటివ్ అండ్ పీరియాడిసిటీ అండ్ ప్రాపర్టీస్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ థర్డ్ వన్ కెమికల్ బాండింగ్ అండ్ మెజర్మెంట్స్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఇది 4th వన్, ఇది ఇంపార్టెంట్. గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అయితే ఉంది. అండ్ 5th వన్ స్టెనో స్టియో కెమిస్ట్రీ ఉంది. అండ్ 6th వన్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్ ఉంది. అలాగే మీకు 7th వన్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అయితే ఉంది. సో ఇవైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ 8th వన్ వచ్చేసరికి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో 9th వన్ ద బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి గ్రూప్ 1 ఎలిమెంట్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13లో. అండ్ 11th వన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో అండ్ 12th వన్ ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ. సో 13th ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్ అండ్ హైడ్రో కార్బన్స్ అని చెప్పి. సో ఇది మొత్తం 13th టాపిక్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్. సో ఇవి. అండ్ డిలీటెడ్ టాపిక్స్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్లో సో సబ్మిషన్ ఆఫ్ పార్టికల్స్, అటామిక్ మోడల్స్, రూదర్ఫోర్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ రష్యన్ అని చెప్పి డిలీట్ చేశారు. సెకండ్ దాంట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ప్రాపర్టీస్లో నీడ్ టు
నీడ్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ అని చెప్పి ఒకటి డిలీట్ చేశారు. అండ్ ఫోర్త్ వన్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్, ఆర్మ్స్ యావరేజ్ అండ్ మోస్ట్ పాపులర్ స్పీడ్స్ అని చెప్పి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ డిలీట్ చేయడం జరిగింది. అండ్ ఫిఫ్త్లో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ డిలీట్ చేశారు. గేస్ లూస్ లా డిలీట్ చేశారు. అవగాడోస్ లా డిలీట్ చేశారు. వాల్యూమ్, డెల్టాన్, అటామిక్ థియరీ డిలీట్ చేశారు. థర్మోడైనమిక్స్లో హీట్ కెపాసిటీ డిలీట్ చేశారు. తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం, హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్, ప్రొపరేషన్. సో ఇట్లా మీకు సమ్ డిలీట్ అయితే చేశారు. ఇక్కడ ఉన్నాయి మొత్తం మీరు చూసుకోవచ్చు డిలీట్ అయిన సబ్జెక్ట్స్. సో అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో అవైలబుల్ ఉన్న సిలబస్ అయితే ఇది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాలిడ్ స్టేట్ అండ్ సెకండ్ వన్ సొల్యూషన్స్ అండ్ మీకు థర్డ్ వన్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ అని ఇచ్చారు. అండ్ ఫోర్త్ వన్ సర్ఫేస్ కెమిస్ట్రీ అయితే ఇచ్చారు. సో ఇంపార్టెంట్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలార్జీ అని ఇచ్చారు. పీ బ్లాక్ ఎలిమెంట్స్, తర్వాత గ్రూప్ 16 ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఎయిత్ వన్ పాలిమర్స్, సో బయోమాలిక్యూల్స్ 9th వన్, 10th వన్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డైలీ లైఫ్, 11th వన్ హాలో ఆల్కెల్స్ అండ్ హాలో ఏరియన్స్ అని చెప్పి ఇచ్చారు. అండ్ 12th వన్ సో ఇది మీకు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అని చెప్పి కార్బోలాక్సిక్ యాసిడ్. అండ్ 13th వన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కంటైనింగ్ నైట్రోజన్ అని చెప్పి. సో ఇవైతే ఇచ్చారు. సెకండ్ ఇయర్ మీకు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీకు ఇవి సిలబస్ మొత్తం క్లియర్గా కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ వాళ్ళకి. అండ్ మీకు డిలీట్ అయిన టాపిక్స్ వచ్చేసరికి సాలిడ్ స్టేట్లో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, సో ఇవైతే డిలీట్ చేశారు కొన్ని టాపిక్స్. సొల్యూషన్స్లో కొన్ని, ఎలక్ట్రోకెమిస్ట్రీలో కొన్ని, సర్ఫేస్ కెమిస్ట్రీలో కొన్ని, సో ఇవైతే డిలీట్ చేశారు. సో ఇవన్నీ డిలీట్ చేసినవన్నీ కూడా చూడండి ఒకసారి, మీకు క్లియర్గా కనిపిస్తాయి. సో డిలీట్ చేసినవన్నీ సో దాదాపు మీకు 30% మేబీ మొత్తం ఆల్ సబ్జెక్ట్లో సబ్ లెసన్స్ ఉంటాయి కదా, అవన్నీ టాపిక్స్ అయితే తీసేయడం జరిగింది. సో ఇవి మీకు సైన్స్ సిలబస్కి సంబంధించి ఎవరైతే మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ ఉన్నారో సో ఒకసారి మీరైతే ఇవన్నీ మీకు నేను లింక్ అయితే అప్లోడ్ చేస్తాను. సో సిలబస్కి సంబంధించి మీరు ఒకసారి చూడండి. అండ్ మీకు దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలని క్లియర్గా అందులో తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదైతే మంచి విషయం చెప్పొచ్చు. ఎవరైతే ప్రజెంట్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ముందుగానే సిలబస్ తెలుసుంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రిపరేషన్కి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అయితే ఇంటర్మీడియట్ అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో లేదా ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే షేర్ చేయండి, ఇది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు సిలబస్కి సంబంధించి ఎంసెట్ అయితే మీకు 17వ తారీఖు నుంచి 25 మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా. అండ్ అదేవిధంగా మీకు కాలేజెస్ 15వ తారీఖు తెరుస్తా అని చెప్పి చెప్తున్నారు మన ఆంధ్రప్రదేశ్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఒకసారి చెక్ చేయండి, పూర్తిగా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ అదేవిధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఎవరైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.